అమ్మ సినిమాలో ఇంత నాలెడ్జ్ ఉంటుందా అనేది ఒక చిన్న ఎక్కడో పడింది దానికి బేజం. తర్వాత ఆ షూటింగ్లు ఎక్కడైనా మా చుట్టుపక్కల షూటింగ్లు జరిగితే వాటికి వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో లేడీస్ టైలర్ వంశీ గారు, ఆయన ఆల్మోస్ట్ ఆయన సినిమాలన్నీ మా ఏరియాలో చేసేవారు. ఓకే, ఇది రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కూడా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి కలవాలి అనుకున్నాను. అవునవును, రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు వచ్చేసరికి నేను వెళ్ళలేదు, కానీ ఈయనైతే కలిసేవాడు, ట్రై చేసాడు, వెళ్ళేవాడు. ఆయన ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా ఈయనకి వంశీ గారు ఫస్ట్, తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు, మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం సుక్కుకి. సో ఫస్ట్ అయితే ఇంకా ఆయన రావడమే జరిగింది. అదే మా ఇద్దరు ట్రావెలింగ్లో ఆయన రైటర్గా కవిత్వాలు రాసేవాడు కదా, అది కాస్త రైటర్గా మారింది, సినిమా రాయడం మొదలు. అప్పట్లో 1-2 సినిమాలు ఆయన రాసినవి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసినాయి. ఇంకా వాటి పేర్లు అయితే చెప్పుకోవడం కూడా వేస్ట్, కానీ ఆయన రాసిన ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ సినిమా. మైండ్ ఏమిటంటే, అంటే మనం రాసింది ఒక సినిమాలాగా వచ్చింది అంటే మనం రైటర్గా పనిచేస్తాం అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు ఇలాగా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా మేము ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళం. లేడీస్ టైలర్, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ఇట్లా జరిగేవి. కబడ్డీ జగపతి బాబు గారు, ఇవన్నీ మేము చూసాం దగ్గరుండి. అవన్నీ చూస్తుంటే అప్పుడు ఫిక్స్ అయ్యాడు అనమాట ఒక డైరెక్టర్. అక్కడ మెయిన్ కమాండర్ ఎవరంటే డైరెక్టర్, ఆయన చూసేవాడు. నేనైతే రాజేంద్ర ప్రసాద్ గారిని, జగపతి బాబు గారిని వాళ్ళని చూసేవాడిని, యాక్టింగ్ ఇలా చేయాలి అని. ఆయన ఒక రైటర్ గా అంటే డైరెక్టర్ గా ఎలా చేస్తున్నారు ఏంటి అని ఆయన డైరెక్షన్ లో చూస్తున్నారు. ఆర్టిస్ట్ గా నేను ఎలా హీరో అవ్వాలి, ఎలా యాక్టర్ అవ్వాలి, వెళ్ళాలనే ఉద్దేశం కాకపోయినా ఒక ఫోకస్ అయితే వాళ్ళ మీదకి వెళ్ళేది. ఈయన ఎక్కువగా డైరెక్టర్ని చూసేవాడు. అందరూ ఆయనకు వచ్చి చెప్పడం, ఆ డైరెక్టర్ అక్కడ వాళ్ళందరినీ ఇది చేయడం, ఓ డైరెక్టర్ అంటే ఇలా ఉంటుందా, మొత్తం అంతా ఈయనే కమెంట్ చేస్తాడా, అందరూ ఈ గ్రిప్లో ఉంటారా అని, రే డైరెక్టర్ అవ్వాలరా నేను